నమస్తే, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. నిత్యం యోగా సాధనం చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఉద్ఘాటన. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టీకరణ. పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఇచ్చిన బాధ్యత మర్చిపోనని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఢిల్లీ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో పయనించేందుకు తన వంతు ఎనలేని కృషి చేస్తానని చెప్పారు. శనివారం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు దగ్గర ఉన్న లలిత ఫర్నిచర్ షోరూం వద్ద జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన సందర్భంగా లలిత అధినేత టి లక్ష్మణస్వామి రాంబాబు ఆధ్వర్యంలో 164 స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమాంతర పాలన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పారు. తనకు పార్లమెంటు పరిధిలో సుమారు 2.5 లక్షల పైగా మెజారిటీ వచ్చిందని, వైసీపీ దుష్ట ఆలోచన వల్ల మరో 40,000 వరకు మెజారిటీ తగ్గిందన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను మర్చిపోలేనన్నారు. అనంతరం స్వీట్స్ అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు కటకంశెట్టి బాబీ, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఇంకా దుగ్గన బాబ్జీ, నక్కా శ్రీహరి, అడబాల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, నందమూరి వినోద్, కె రమేష్ కుమార్, నల్లం శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయిన నన్ను మీరందరూ వేసి గెలిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మొత్తం కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి కలిసి విషెస్ చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంత బాధ్యత ఉంది అనే దానికి ఈ మెజారిటీ ఒక ప్రూఫ్ అది. సో కంపల్సరీగా కష్టపడి పనిచేస్తాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను ఈ రోజు ఇక్కడ స్వీట్స్ కూడా పంచి పెడతం జరుగుతుంది. ఆ రాక్షస పాలన పోతే దీపాలు ఎలా వెలిగిస్తారో అలాగే ఈ రాక్షస పాలన పోయినందుకు వీళ్ళందరూ స్వీట్స్ పంచిపెట్టుకుని ఒక దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా జరుగుతాయని, అలాగే నా వంతు కాకినాడ పార్లమెంట్ అభివృద్ధికి ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అదే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ని ఒకేసారి చేశారు వృద్ధులందరికీ. అదే విధంగా 4వది ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరించారు. అది 4వ సంతకంగా పెట్టారు. 5వ సంతకం యువత ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు వెళ్లి ట్రైనింగ్ అవ్వకుండా యువతకి నైపుణ్యత కలిగించేటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా 5వ సంతకంగా మార్చి యువతకి న్యాయం చేశారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లి అధోగతి అయిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అందరూ ఆశిస్తున్నారు. అందరూ ఆశించి చంద్రబాబు నాయుడు గారికి పగ్గం కట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి మరి 165 సీట్లు అందించినందుకు మేము ఎప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించుకోవడం మనందరికీ కూడా మన పాత్రికేయ సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మంత్రిగా అనేక బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తూ పరుగులు తీసే సమయం ప్రారంభమైంది. ఇవాళ మనం అందరం కూడా సైనికుల్లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటటువంటి
సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్ని కూడా ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి, ప్రతి వ్యక్తికి అందేలాగా మనం ఆ యొక్క పథకాలను అందిస్తూ సమస్యలు ఉన్నటువంటి ప్రజలను గుర్తించి ఆ ప్రాంతాలను గుర్తించి పరిష్కారం చేస్తూ మన యొక్క వ్యవస్థలను డెవలప్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూటమి తరపున ప్రభుత్వం యొక్క పథకాలని, ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజలకు ప్రచారం చేయడంలో మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇంతటి ఘన విజయాన్ని అందించిన యావత్ భారతదేశంలో ఉన్న ఆంధ్రులకి ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కనువిప్పు చేసేలాగా ఒక దుష్ట పరిపాలన పారదోలినందుకు మేము చాలా సంతోషపడతాము. ఇదే విధంగా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిని ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన ప్రతి మహిళలకు, వృద్ధులకు, అదే విధంగా రకరకాల బెనిఫిట్లు పొంది ఈ విధంగా ఆ బెనిఫిట్లు అన్ని కాదు తాయిలాలని చెప్పి తెలుసుకుని ఆ తాయిలాలు కాకుండా మనకు అభివృద్ధి కావాలి, తాయిలాలు అవసరం లేదని చెప్పి తెలుసుకుని ఈ ఎవరు వైసీపీ పార్టీని పారదోలినందుకు ఈ రాష్ట్రం నుంచి రాబోయే ఈ 5 తరాలు కాకుండా 5వ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా జనసేన, బీజేపీ ఈ కూటమి ఎంతో బలపరచాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నారు ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షసుని తరిమి వేసి చెప్పుతో కొట్టినట్టుగా 11 సీట్లు 175కు 175 సీట్లు అన్న ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో ఎక్కడైతే నీ స్థానం ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండు అని చెప్పి ఆంధ్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పారు. మరి అలాగే మరి ఈ ఇంత ఘన విజయం మాకు తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి ఇచ్చిన ఈ ప్రజలందరికీ కూడా అన్ని వేళలా కూడా సంక్షేమము, అలాగే అభివృద్ధి, అలాగే మరి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటూ మేము ప్రజలకి అన్ని వేళలా కూడా అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క రుణం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మరి కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. చరిత్రలో లేని మెజారిటీని మా కొండబాబు గారి అత్యధిక మెజారిటీతో నెగ్గించి మా కొండబాబు గారు నెగ్గించినందుకు ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కొండబాబు గారికి అనుదినం మీ యొక్క సేవలో, కాకినాడ ప్రజల సేవలో ఉంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ నిత్యం యోగ సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పతాంజలి యోగా సమితి అధ్యక్షులు రాఘవానంద మురాబా పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నివాసం వద్ద పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి యోగా గురువర్యులు రాఘవానంద మురబా అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత యోగా గురువులు రాఘవానంద, కలగా శివరాణి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పతాంజలి యోగా సమితి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చన్నారు. కరోనా సమయంలో యోగా సాధన చేసిన వారు ఎవ్వరూ మరణించలేదన్నారు. పతాంజలి యోగా సమితి అధ్యక్షులు రాఘవానంద మురబా మాట్లాడుతూ యోగా సాధన చేయండి, ప్రతి ఒక్కరికి యోగా నేర్పించండి అన్నారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ మూర్తి, నాగేంద్ర, నాగేశ్వరరావు, చిన్నబాబు, వసంతరాయుడు, హోమియోపతి శ్రీనివాస్, శ్రీదేవి, పద్మ, నాగమణి, రేవతి, రజని, అరుణ, సత్య పెద్ద సంఖ్యలో యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈ రోగాలు వచ్చిన దాంట్లో ఎవరైతే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయకుండా, ఎవరైతే యోగా చేయని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది, మనకు చూసాం. మనం కరోనా సమయంలో చాలామంది చనిపోవడం జరిగింది. దాని మీద విశ్లేషణ చేసినప్పుడు చాలామంది చనిపోవడానికి కారణం ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన లేకపోవడం, ఏ విధంగా కాపాడుకోవాలని అవగాహన లేకపోవడం. ఆ మాటలో చెప్పాలంటే మీ అందరికీ తెలియాలి, చాలామందికి తెలియాలి. వ్యాపారస్తులు ఎక్కువ చనిపోయారండి.
ఎందుకంటే వ్యాపారస్తులు బిజీగా ఉండడం వల్ల. ఉదాహరణకి మనం మెయిన్ రోడ్డు తీసుకుందాం, ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ఎదర షాపులు ఉంటాయండి వాళ్ళకి, వెనకాతలు ఇల్లు ఉంటుంది. వాళ్ళకి సూర్యకిరణాలు కూడా తగలవండి. ఉదయం లేవడం, లేకుండా షాప్ చేయడం 10 గంటలకి, ఆ షాపులోని కూర్చోవడం, వ్యాపారం చేయడం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఫోన్ చేయడం, ఉండిపోవడం. అలా సన్ రైజ్ కూడా తగలదండి. వ్యాపారంలో బిజీ. చాలామంది చనిపోయారండి. దానికి కారణాలు చాలామంది చెప్పారు. వీళ్ళకి ఫిజికల్గా యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదు. ఇంట్లో కూర్చోవడం, ఆ షాప్లో కూర్చోవడం తప్ప వేరే మార్గం లేదు. చాలామంది రోగాలు రాలేదు. ఎవరికి రాలేదంటే బయట పనిచేసే వ్యక్తులు ఉంటారు చూడండి, కూలి పనులు చేస్తారు, బయటకు వెళ్తారు, సన్ రైజ్ తగ్గుతుంది, సూర్యరశ్మి తగ్గుతుంది. ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయకపోయినా వాళ్ళు పని చేస్తారు కాబట్టి. కార్మికులు ఉన్నారు, పోర్టు కార్మికులు, ఒకరు చనిపోలేదు. మట్టి పని చేస్తారు కార్మికులు, ఒకరు చనిపోలేదు. బోట్ల మీద వెళ్తారు, ఒకరు చనిపోలేదు. బాబా రామ్దేవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కాకినాడ పట్టణంలో మేము బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి స్వామి రితిదేవ్జీ మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కాకినాడలో ఉన్నటువంటి పతంజలి యోగా సెంటర్స్ వారు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ యోగా ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి ఇంటి వద్ద బయలుదేరి ఆయన జెండా ఊపిన తర్వాత కాకినాడలోని ప్రముఖ పట్టణంలో ఉన్నటువంటి పట్టణ కేంద్రాలను స్పృశిస్తూ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధుల్ని సూచిస్తూ యోగా ప్రచారం చేయడం జరుగుతుంది. యోగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఏడాది కాన్సెప్ట్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ. సొసైటీ కోసం మనం అందరం యోగా చేయాలి. మనం బాగుంటే మన సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే మన రాష్ట్రము, మన దేశము కూడా బాగుంటుంది. అలా అంతర్జాతీయంగా 200 దేశాల్లో జరపబడుతున్నటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సాధ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని యోగా పట్ల మీ ఆసక్తిని తెలియజేయగలిగేటట్టుగా నేను కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి హయాంలో ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, వారు స్వేచ్ఛగా ప్రజాజీవన స్రవంతిలో కలవవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పాల్గొని రిబ్బన్ కత్తిరించి కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఎమ్మెల్యే పంతం నానాజీ స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని అభయమిచ్చారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. జనసేన రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు మాట్లాడుతూ గత ఏడాది శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో కొవ్వూరు గ్రామంలో మొదటి కంటి వైద్య శిబిరం నిర్వహించామని, నేడు 2వ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి జనసేన టీడీపీ నాయకులు పూలమాలలను వేసి సత్కరించి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సెంటర్ నుండి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వరకు పాదయాత్ర నిర్వహించి గ్రామస్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శ్రీ మూసాలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జనసేన మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు స్వగృహంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కొవ్వూరు గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు బుజ్జి, వార్డు సభ్యులు గరగ గంగరాజు, తిబిరిశెట్టి వరప్రసాద్, ఊబా వీరభద్రం, పోలినాటి ఈశ్వర్రావు, టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, ఐతాపూడి వీరబాబు, మరివాడ నాని చౌదరి, దామలంక రవి, ప్రసంగి వర్మ, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పెండెం సత్యనారాయణ బాబ్జీ, జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు,
వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ పడే అవకాశం ఉంది. ఆపరేషన్ నా 50 మందికి కూడా సంక్రాంతి ఫౌండేషన్ పెద్ద మనసుతో ఫ్రీగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అలాగే మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన ఈ సమయంలో ఈ మంచి చక్కటి కార్యక్రమం పెట్టినటువంటి గోవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఇక్కడి నుంచి ఇటువంటి కార్యక్రమాలు అస్తమానం తరచూ జరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రామంలో ఎవరో ఒక సహకారంతో ఏదో ఒకటి గట్టి ఆపరేషన్ ఒక చోట వైద్య పరీక్షలు అయితే అవుతాయి, ఒక చోట మెడికల్ క్యాంప్ అయితే అవుతాయి, ఒక చోట పుట్టు మిషన్లు అయితే ఏదైనా వెళ్ళి వెనుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎంతకాలం జన సైనికులు పార్టీని ఎలా మోస్తానే ఉన్నారు. ఇక్కడి నుంచి నాయకులు మేమందరూ అటువంటి కార్యక్రమాలు మేమందరూ మజా చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని గత ప్రభుత్వంలాగా లూటీతనానికి అయితే మేము వెళ్ళమని, అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. వైసీపీ నాయకులందరికీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మేము మీ మీద కక్ష సాధింపు చర్యలకైతే ఎట్టి పరిస్థితుల్లో మేము రాము. మిమ్మల్ని క్షమిస్తాను, వదిలేస్తాను. మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో గౌరవనీయులైన పద్మశ్రీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వూరు గ్రామంలో రెండోసారి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే గతంలో అధికార పార్టీ ఉన్నా సరే లెక్క చేయకన్నా మా ఊళ్ళో ఒక 48 మందికి కళ్ళు ఆపరేషన్ చేయటం అంటే ఆ సమస్య కాదు. ఎందుకంటే మా ప్రీతమ నాయకులు గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరి అలాగే ఇక్కడ కొవ్వూరు గ్రామంలో జరగడం చాలా ఆనందం. అలాగే మళ్ళీ ఎమ్మెల్యే గారు నెగ్గగానే మళ్ళీ ఉచిత కంటి వైద్య పరీక్షల కోసం మేము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఉచిత కంటి హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కటి నేత్రదానం అంటే చాలా ఉచితంగా చేయటం అంటే చాలా ఒక్కొక్క ఆపరేషన్కి 30,000 పైన అవుతుంది. అటువంటిది ఈరోజు ఉచితంగా చేస్తున్నారంటే మా కొవ్వూరు చాలా ఆనందపడుతుంది. అంటే మా కొవ్వూరు గ్రామ ప్రజలటి మా నాయకులటి మా జనసేన నాయకులు టీడీపీ నాయకులు అందరూ కలిపి ఈరోజు ఈ శిబిరాన్ని మంచి సంతోషంగా జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం జీర్ణోద్ధారణ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప స్వయంగా ఆసీనులయ్యి హోమ పూజలు ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బల్లా నీలకంఠం ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక అవసరాలను గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ డి నాగమణి ప్రారంభించగా గౌరవ అతిథిగా శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని ప్రసంగిస్తూ అసోసియేషన్ పరంగా సమస్యలు ఉన్న ఎడల తన దృష్టికి తీసుకొచ్చిన వాటిని పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతంను ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ డి నాగమణి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. అంతకు ముందు కాకినాడ జిల్లా అసోసియేషన్ లోగోను డి నాగమణి ఆవిష్కరించి లోగోలో పొందుపరిచిన అంశాలపై విశ్లేషిస్తూ సామాజిక సేవతో పాటు ప్రజారోగ్యాన్ని రక్షించుకోవడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. నాగమణిని జిల్లా అసోసియేషన్, నగర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి విశేషమైన జ్ఞాపికను అందచేసి అభినందనలు తెలిపారు. కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం మురళీని కూడా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు వీరు గౌరవ అతిథిగా పాల్గొని అసోసియేషన్ చేస్తున్న సేవలను ప్రసంగించారు. శ్రీ యువసేన వ్యవస్థాపకులు సతీష్ను ఎమ్మెల్యే పంతం చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ట్యాగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొమ్మిశెట్టి కుమార్ను
అసిస్టెంట్ కంట్రోలర్ డి నాగమణి చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 120 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మణికుమార్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ పరీక్షలు జరిపి అనేక సూచనలు చేశారు. ఆయన్ని కూడా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. సిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో రాజేష్, శిరీషలు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కార్యదర్శి మూగులపల్లి గుప్తా, కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, కార్యదర్శి జి రాంప్రసాద్, కోశాధికారి కె సురేష్, గౌరవ అధ్యక్షులు చోడిశెట్టి కాశీ, చిట్టూరి సుబ్రహ్మణ్యంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ మరియు డ్రగ్స్ జిల్లా యూనియన్ అలాగే కాకినాడ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో యువసేన బ్లడ్ క్యాంప్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది. వారికి సుమారు 120 సుమారు 100 ఇప్పటికే దాటింది. సుమారు 200 దాకా ఇవాళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతా ఉంది. ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు 2 ఫోన్లు వస్తూ ఉంటాయి బ్లడ్ కావాలని చెప్పి. అటువంటి తరుణంలో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని అందులోని ఈ వాతావరణం బాగున్న రోజులు ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ముందుకు వచ్చి పెట్టినందుకు తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ వారికి అలాగే కాకినాడ డ్రగ్స్ అండ్ కెమిస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరింత మంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా మంది ఈ యొక్క రక్తం కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసరాలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు చాలా మంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఇలాంటి ప్రజాసేవలు చేసుకుంటూ మరి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని. ఈ విధమైన పనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్లు అందరికీ ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కాకినాడ తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మన సతీష్ యువసేన ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి యువసేనను కూడా మేము అందరం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి మెడికల్ అసోసియేషన్ తరఫున మెడికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి కూడా చాలా మంది సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయడం చాలా మంచి పని. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు కాకినాడ డ్రగ్ అసోసియేషన్ అండ్ జిల్లా ట్రేడ్ డ్రగ్ అసోసియేషన్ కలిపి ఇవాళ మెగా రక్త శిబిరాన్ని ప్రారంభించారండి. దీన్ని సక్సెస్ఫుల్గా కాకినాడలో ఎప్పుడూ జరిగిన విధంగా ఇదే హైలైట్ అయ్యేలాగా అందరినీ మొబిలైజ్ చేసి మన జిల్లా ప్రెసిడెంట్ గారు గిరిధర్ గారు, లోకల్ యూనియన్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు, అలాగే వర్కర్స్ యూనియన్ అందరూ కలిపి దీన్ని సక్సెస్ చేశారు. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇదే కాకుండా మిగతా ట్రేడ్లు కూడా ఇలాగే ముందుకు వచ్చి రక్తశిబిరాన్ని దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా వాటిని కూడా ఇస్తారని చెప్పేసి అందరినీ ఆశించుతూ మీడియా మిత్రులు కూడా మా నమస్కారాలు తెలియజేస్తారు. వర్కర్స్ అసోసియేషన్, కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి మన గౌరవ అధ్యక్షులు కుమార్ గారు వచ్చారు. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి నాగమణి గారు దీనికి ముఖ్య అతిథులుగా వీచేస్తున్నారు. అలాగే మాకున్న ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ గారు, మురళి గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా వీచేస్తున్నారు. వీచేశారు. సో ఇప్పటికి మా యొక్క బ్లడ్ కౌంట్ 90 దాటిందండి. ఇంకా ఎదరికెళ్ళి 300 ఖచ్చితంగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా ఉత్సాహంగా అందరూ కూడా యువకులు అందరూ కూడా ఎదరికొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్, ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్
ప్రతి సంవత్సరం కూడా మాకు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ తో 3 ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఈ వీడియో చూసిన ఎవరన్నా సరే వచ్చి ఉత్సాహంగా ఎదురుకొచ్చి మీ వంతు మానవతా దృక్పథంగా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటూ చాలా యూజ్ అవుతుంది. సో మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. అంతేకాదు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల డోనార్కి కూడా మంచి యూజ్ ఉంటుంది. అంటే ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకు అంటే హెల్తీ అడల్ట్స్ ఎవరైతే ఎవ్రీ 3 months ఒకసారి రెగ్యులర్ డొనేట్ చేస్తారో వాళ్ళకు బీపీ కంట్రోల్లో ఉంటుందండి. క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ స్ట్రోక్స్ రావు. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేస్తారు. అంటే బీపీ, తర్వాత మలేరియా టెస్టింగ్, తర్వాత సిఫిలిస్, హెచ్ఐవి, ఎవ్రీథింగ్ ఆల్ టెస్ట్ క్లియర్ చేస్తారు. కాబట్టి హెల్త్ చెకప్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ 18 to 75 years ఉన్న వాళ్ళు హెచ్పి 12.5 ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు దెమ్. బెస్ట్ విషెస్ టు దెమ్. యాక్చువల్లీ ఈ బ్లడ్ బ్యాంక్ ఈ సర్వీసెస్ బ్లడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్ చేస్తాం. ఇది గోత్ మొత్తం ఎవ్రీ స్టాటిస్టిక్స్ మంత్లీ ఎంత ఏ బ్లడ్ బ్యాంక్ ఎంతగా చేశారు, ఎన్ని లేడీస్ ఎలా ఇష్యూస్ జరిగాయి, రీప్లేస్మెంట్ ఎలా జరిగాయి, ప్రతి ఫ్యాక్టర్ మనం చూస్తాం. ఈవెన్ ఎంఆర్పి ఎలా ఉంది, ఎలా చేస్తారు, నెసెసిటీ ఎంతవరకు ఉంది. సో ఈ జస్ట్ 1 year ప్రయత్నం ఇప్పటికీ ఈ మధ్య క్యాంప్స్ కన్స్ట్రక్షన్ చాలా తగ్గింది. పబ్లిక్ కూడా నీడ్ చాలా పెరిగిపోయింది. సో అలాంటి ఈ ఈక్వేషన్లో బ్యాలెన్స్ చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు, టౌన్ కెమిస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో మంచి క్యాంప్ కండక్ట్ చేసి మంచి సూపర్గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనేదెల పవన్ కళ్యాణ్ ద్వారా పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి నెరవేరుస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో గుండ్రా సుబ్బారావు, సీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు శాంక్షన్స్ ఏమున్నాయో అవి మిస్ఫైర్ అవ్వకుండా క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవాడికి ఇప్పుడు భోజనం పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ను తీసేశారు. కానీ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పిఠాపురంలో నేను అన్నా క్యాంటీన్ నడిపించాను. ప్రతి పేదవాడికి ఇప్పుడు భోజనం రావాలని చెప్పి ప్రతి లక్షవారం 1000 భోజనాలు పిఠాపురం నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి పేదవాళ్ళందరికీ కూడా మనం భోజన వసతి సొంత ఖర్చులతో కల్పించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే ప్రయత్నం చేశారో నేను చెప్పేది ఏంటంటే, ఇది వరకు ఉన్న క్యాంటీన్ కాకుండా పిఠాపురం టౌన్ అప్పుడు ఆల్రెడీ గొల్లప్రోలులో సైట్ సెపరేట్గా శాంక్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేశాం. ఆ సైట్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. ప్రభుత్వం పోవడం వల్ల పనులు ఆగింది. అలాగే చేబ్రోలకు కూడా సైట్ అలాట్ చేశారు, ఉప్పాడకు కూడా సైట్ అలాట్ చేశారు. జాతి అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవి కూడా కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఇదివరకు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎలక్షన్లో ప్రతి చోట కూడా మంచినీటి సమస్య, అదే గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన పోర్ట్ఫోలియో మరి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వల్ల మనకి త్రాగునీరు సమస్య పూర్తిగా తీరుతుంది. అలాగే రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్యలు మనకి పూర్తిగా తీరుతాయి. ఈ పుష్పాలు రావడం మన నియోజకవర్గానికి నిజంగా అదృష్టం.
అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. మంచినీళ్ళు మట్టికి 100% కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగే పరిస్థితి ఉంది. ఆయన కూడా వచ్చాక నియోజకవర్గం అంతా రివ్యూ చేసుకుని మనం ఎలక్షన్లో ఎక్కడైతే కమిట్మెంట్లు ఇచ్చామో, ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మరి కళ్యాణ్ గారు కూడా చూస్తారు. మనం కూడా తిరిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి గ్రామాలు అభివృద్ధి కూడా జరిగి ప్రతి కుటుంబంలోనూ తండ్రి పాత్ర కీలకమైనదని, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ఆయన చేస్తున్న త్యాగాలు ఎంతో విలువైనవని, దాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు గీతం స్కూల్ ప్రతి ఏటా ఫాదర్స్ డేని నిర్వహిస్తోందని స్కూల్ ప్రిన్సిపాల్ సురభి శారద తెలిపారు. కాకినాడ అశోక్ నగర్ లో గల గీతం స్కూల్లో ఫాదర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆడిటోరియంలో విద్యార్థుల తండ్రులను పిలిచి వారి పిల్లల చేత ఫాదర్స్ డేని జరిపించారు. అందులో భాగంగా ప్రతి పిల్లవాడు తన తండ్రికి పాదపూజ చేసి ఆశీర్వాదం అందుకున్నారు. పాదపూజ చేసిన పిల్లలను వారి తండ్రులు అక్కున చేర్చుకుని వారిని ముద్దాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ ప్రతి ఏటా తమ స్కూల్లో ఫాదర్స్ డేని జరిపించి పిల్లలకు తండ్రి గొప్పదనం తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల ఫాదర్స్ మాట్లాడుతూ గీతం స్కూల్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఓల్డేజ్ హోమ్ అనేది లేకుండా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత పంచాలనే ఉద్దేశంతో పిల్లలకి తల్లిదండ్రులకి బాగా దగ్గర చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. నాన్న ఎప్పుడు వెనకబడుతున్నాడు అని వింటూ ఉంటాం, ఎప్పుడూ అమ్మకే క్రెడిట్ వెళ్తుందని. ద సాక్రిఫైజెస్ దట్ ద ఫాదర్ డస్ అనేది బయటికి రాదు. టోటల్ కుటుంబాన్ని కేర్ఫుల్గా చూసే ఫాదర్ ఎప్పుడూ కూడా పూజ్యనీయుడే. సో అలాంటి విషయాన్ని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి అనూహ్యంగా వచ్చిన మా పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫాదర్స్, వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ వరకే కాదు, వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసే టైం ఎక్కువ ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం తయారు చేశాము. సో అందరూ బాగా వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మా పిల్లలు ఇంకా ఎంతూజియాస్టిక్గా, ఇంకా మరింత లవ్ అండ్ ఎఫెక్షన్ పేరెంట్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సరే, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్. సరే, నాకు చిన్నతనం నుంచి ఏమీ లేవు, మా నాన్న కూడా ఇంకేం చేయలేకపోయాను. అలాంటిది ఇక్కడ ఏదోలా అనిపిస్తుంది ఫస్ట్ టైం. ముందు ఏంటంటే మన గీతం యాజమాన్యానికి, అలాగే టీచర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలా ముఖ్యంగా మన మేడం గారికి, శారదా మేడం గారికి క్లాస్ కొంచెం మన పాదం గట్టిపడ్డారు. ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తుంటే మా నాన్న గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను పక్కన. నిజంగా చాలా అయ్యో నేను ఇలా చేసుకుంటే బాగున్నాను అనేంత బాధ నాకు గుండె రోజుల నుంచి వచ్చి ఆనందపరచుకొని వచ్చింది. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే చదువు విషయంలో కానీ, అలాగే ఇంగ్లీష్ వీటికి ఏం మాట్లాడుతున్నారు, అలాంటి మాట్లాడే విధానంలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. మనం ఏదో అనుకుంటాం కానీ బయట 1000, 50,000, లక్షలు పోస్ట్ చదివిస్తాం కానీ ఇక్కడ ఉన్న చాలా వరకు కూడా చాలా 100% చాలా బెటర్ అండి. మా అబ్బాయి చాలా ఇంగ్లీష్ మాట్లాడటంలో కానీ, వాడు కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్ని కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ముందు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎన్ఆర్ఐ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ సిటీ రాఘవ హాస్పిటల్ ఆవరణలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎన్ నగేష్ బాబు, డాక్టర్ ఎన్ రాఘవ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్కు మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ సిఎస్ శర్మ, ట్రెజరర్ సివి రామనాథం, వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావులు మాట్లాడుతూ ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడి ఉన్న వారి తల్లిదండ్రులకు భరోసాగా గత 2 సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అసోసియేషన్ ద్వారా
ఎన్ఆర్ఐ పేరెంట్స్ కు కార్పొరేట్ స్థాయి వైద్యం కొరకు రాఘవ ఎమర్జెన్సీ 24 గంటల ఆసుపత్రిని ఎన్నుకోవడం జరిగిందని, డాక్టర్ నగేష్ బాబు చేస్తున్న సేవలకు గాను మా పేరెంట్స్ అందరూ ఇక్కడ అవసరమైన పరీక్షలు చేయించుకుని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొనుటకు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అందుబాటులో ఉండడం ఆనందదాయకమన్నారు. అనంతరం డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ రాఘవాలు మాట్లాడుతూ మా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందని, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, పేషెంట్ని కూడా త్వరితగతిన కాలయాతన లేకుండా వయస్సురీత్యా వెంటనే పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇచ్చి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యంను మరియు అసోసియేషన్ సభ్యులను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ముందుగా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ ఝాన్సీరాణి దంపతులను ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కావ్య, డాక్టర్ లోకేష్, డాక్టర్ అహ్మద్, అసోసియేషన్ సభ్యులు పిఎస్ఎన్ మూర్తి, వి నరసింహారావు, శ్రీనివాస్, ఎం వెంకట్రావు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. జనరల్ చెకప్ లాగా చేయిస్తే ఉపయోగంగా ఉంటుంది కదా, మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే ఆయన మంచి హృదయంతో ఈ కేమ్ ఫార్వర్డ్ ఇమీడియట్లీ. అట్లాగే సుబ్రహ్మణ్యం గారు తప్పకుండా ఫ్రీ క్యాంప్ పెడదామండి అని దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయలు వర్త్ అయ్యే టెస్ట్ ఫ్రీగా మా మెంబర్లందరికీ చేస్తానని ఒప్పుకున్నారు. దాని కల్మినేషనే ఈరోజు ఇక్కడ మన ఫ్రీ మెడికల్ క్యాంప్. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకొక దఫా అది వాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 4.5 సంవత్సరాల క్రితం ఒకళ్ళిద్దరు మనసులో మెదిలిన అభిప్రాయాలని నెమ్మదిగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి తగిన డాక్యుమెంటేషన్ తోటి సొసైటీగా రిజిస్టర్ చేసి 2022 జూలై 1న రిజిస్ట్రేషన్ జరిగి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈవేళ వరకు ఈ 2 ఏళ్లలో 375 జాయిన్ అయ్యారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, కానీ సంతృప్తిగా లేదు. అంచేత మీ మీడియా ద్వారా కూడా మేము చేస్తున్న సత్కార్యక్రమాలకి సరి అయిన పబ్లిసిటీ ఇచ్చి కాస్త ఆ విధంగా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము మెయిన్గా రాఘవ నరసింహం చైర్మన్ గారికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆయన మాకు మా యొక్క విజ్ఞప్తి విని డెఫినెట్గా ఏదో చెయ్యాలి వాళ్ళు కూడా సొసైటీకి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా అయింది. దీనికి వీఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ నగేష్, చైర్మన్ ఆఫ్ ద రాఘవ. అనేక రకాలైనటువంటి టెస్టుల్ని ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్లో ఎక్కువ మంది 60 నుంచి 85 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కాబట్టి వారికి నిత్యము వారికి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలని ప్రొవైడ్ చేయాలన్న లక్ష్యంతో ఈ యొక్క సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. దానికి రాఘవ హాస్పిటల్ వారు నగేష్ బాబు గారి సారథ్యంలో ముందుకు వచ్చి ఈ టెస్ట్లన్నీ నిర్వహించడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 24 గంటలు మా హాస్పిటల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ అన్నీ ఉన్నాయి అందుబాటులో. మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. అంబులెన్స్ సౌకర్యం కావాలంటే అంబులెన్స్ సౌకర్యం ఇస్తాను. కాకుండా తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి వారు ఎలా నడుచుకోమంటే అలాగా నడుచుకుని ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ 400 మంది అన్నారు, 100 మంది వచ్చారు. వేళ మిగతా 3 మంది కూడా వారు ఎప్పుడు మళ్ళీ ఇలాంటి పెడితే అప్పుడు మళ్ళీ నేను నిరంజనగా ఎప్పుడు కూడా ఇంకా మెరుగైన వైద్య సేవలు చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. వాళ్ళందరికీ ఈసీజీ, 2D ఎకో, మొత్తం హెల్త్ చెకప్స్, మొత్తం బీపీ, షుగరు అన్నీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా రేపొద్దున కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీనికి సహాయార్థం మేమందరం అన్నీ తగ్గించి అన్నీ బాగా చేస్తాం. అంతేకాకుండా ఏంటంటే మెయిన్గా వీళ్ళ హెల్త్, వాళ్ళ కిడ్స్ అందరూ, వాళ్ళ పిల్లలందరూ ఎక్కడో అమెరికాలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనం భరోసాగా మనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే
ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఇంట్లో వాళ్ళనే అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హార్బర్ పేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. సంఘటనా స్థలాన్ని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు చేరుకుని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ పర్యవేక్షణలో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ హార్బర్పేటలో నివాసం ఉంటున్న ఓలేటి సీతను ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తలపైన బలంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిందని, ఆమె ఒంటిపై బంగారు వస్తువులు దొంగిలించారంటూ భర్త ఓలేటి నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఏదైనా హత్య జరిగిందా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇది నోన్ పర్సన్ చేశారా, లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా రోడ్డు మించి ఈ పక్కకు వచ్చారనే విధంగా 2 యాంగిల్స్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేది ఈ ఇంటికి ఎవరైనా చేరాలంటే 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్స్లోంచి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చారా ఏంటనేది కూడా ఇక్కడ మనకున్న అవైలబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా ఆల్మోస్ట్ ఒకే వర్క్ చేసుకునే దగ్గర వాళ్ళే అందరూ. సో దాని మీద వీళ్ళందరినీ విచారించి అసలు ఇక్కడ కొత్త వ్యక్తులు వచ్చారా లేకపోతే నోన్ పర్సన్స్ ద్వారానే ఇది జరిగిందా ఏంటనేది మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇది మర్డర్ కేసు కిందే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. అవన్నీ కూడా అందుకనే నేను మీకు క్లియర్గా వీటన్నిటికీ ఒకే సమాధానంలో చెప్పాను. ఇది బయట వ్యక్తుల ప్రమేయం ఉందా లేకపోతే అంతర్గతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలని మేము కూలంకషంగా చేశాక మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ప్రజాస్వామిక లౌకిక వాద దృష్టితో రచయితలు పనిచేయాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా తొలి మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభకు కన్వీనర్స్గా గండిస్వామి ప్రసాద్, వేదుల శ్రీరామశర్మ వ్యవహరించారు. మహాసభకు ప్రముఖ కవి రచయిత దాట్ల దేవదానం రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు, చెరుకుమల్లి సింగారావులు మాట్లాడుతూ సమాజహితమే సాహిత్య లక్ష్యం అయి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 48 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ మహాసభ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మహాసభలో కాకినాడ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన జిల్లా కమిటీ అధ్యక్షులుగా వత్సమట్ల సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శిగా పి పద్మజావాణి, గౌరవ సలహాదారులుగా వేదుల శ్రీరామ్ శర్మ, ఆర్ సత్యభామ, ఉపాధ్యక్షులుగా వాడపల్లి వెంకటరమణమ్మ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, బడే రాజేశ్వర్, కొల్లు ప్రసన్నకుమార్, కార్యదర్శులుగా ఎం ఉండవల్లి, అద్దేపల్లి జ్యోతి, అవధానులు మణిబాబు, కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వయసైన తండ్రి తన పిల్లల సమక్షంలో సుడిగడియలు సంతృప్తిగా గడిపినట్లు చేరుపాడే జోలపాట వింటూనే మంచపై విసిరిలో నిద్రిస్తూ కాలగర్భంలో కలిసిపోతాడు. తన కష్టాలన్నీ కన్నీళ్లుగా కలిగించి పొలానికి నీళ్లు పెడతాడు. వాటితో కొలిచిన అంకురాలను చూసి ఆనందపడతాడు. అందరికీ ఆకలి తీర్చే అమ్మగా ఆలోచిస్తాడే గాని నకిలీ విత్తనాలంటూ ప్రకృతి వైపరీత్యాలంటూ ఎన్ని నష్టాలు జరిగినా వ్యవసాయాన్ని వదలలేని నిస్వార్థపరుడు. రాష్ట్రం 23 జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో అరసం శాఖలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా 3 శాఖలుగా 3 జిల్లాలుగా విడిపోయింది. ఒకటి రాజమండ్రి, 2 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, 3 కాకినాడ జిల్లా. ఒకప్పుడు ఎంతో సాహిత్య వైభవం ఉన్నటువంటి గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 3 జిల్లాల్లోనూ 3 శాఖలు ఏర్పాటు చేయాలని ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా మహాసభ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక కొత్త శాఖని ఈరోజు ప్రారంభింపజేయడం జరిగింది. లౌకిక ప్రజాస్వామిక భావజాలాన్ని అభ్యుదయ
ప్రగతిశీల దృక్పథాన్ని, సాంస్కృతిక పునరుజ్జీవాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా అరసం శాఖని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్న రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ ఈరోజు ఒక కొత్త శాఖ ఏర్పడటం అనేది కాకినాడ జిల్లా సాహిత్య చరిత్రలో ఒక సంతకం. సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ సూర్యకళా మందిరంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న నాటక పోటీలు నగర ప్రజలు, రసజ్ఞులు విజయవంతం చేయాలని సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానందబాబు కోరారు. కాకినాడ గాంధీ భవన్ లో సీతారామరాజు స్మారక కళావేదిక పాలక మండలి సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించనున్న సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతారామారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు కర్రి బామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబులు కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ఎన్ మూర్తి రంగస్థల పురస్కారాన్ని దాసరి రాధాకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు డి సూర్యప్రకాష్ రావు, పక్కి మణిబాల, కొడాలి ఉమాదేవి, వివిఎస్ఎన్ రెడ్డి, పిపి శాస్త్రి, కెవి ప్రసాద్, ఎన్ ప్రభుదాసు, జె పుల్లారావు, ఓవిఎన్ ప్రసాద్, సోమయాజులు కుమార్, సత్యమూర్తి, రామకృష్ణ, కె రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేసే కార్యక్రమంలో సభ్యులు, కళాకారులు, అలాగే గౌరవ అధ్యక్షులు, కార్యదర్శి గారు అందరి సమక్షంలో ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సభ్యులందరి సహాయ సహకారాలతో, అలాగే పురప్రముఖులు, పుర ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జూలై 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఉభయ రాష్ట్రాల సీతారామరాజు కళా పరిషత్ జూలై 11, 13 తారీఖుల్లో జరిగే నాటకాలకి ప్రజలందరూ కూడా వచ్చి ఆనందించాలని కోరుతున్నాను. ఇది నాటక కళారంగం అనేది చాలా పురాతనమైంది. అటువంటిది వేళ కనుమరుగైంది. కానీ దాన్ని కూడా చాలా ప్రోత్సహించవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. కాబట్టి పురప్రముఖులందరూ కూడా, ప్రజలందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి సువర్ణావకాశం, ఒక 4 రోజులు నాటక కళాయజ్ఞం జరుగుతుందంటే ఏమి టిక్కెట్ పెట్టాము, నయా పైసా కూడా వసూలు చేస్తలేదు. మేము అంతా కూడా పోషకుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. దయచేసి ప్రకటించిన టైంకి వచ్చి ఆ యొక్క ప్రదర్శనలు తిలకించవలసిందిగా మేము ప్రతి ఏడాది కోరుతున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం 24వ నాటక కళా పరిషత్తు కూడా సీతారామరాజు స్మారక కళా వేదిక తరపున జూలై 11 నుంచి 14వ తేదీ వరకు జరిగేటటువంటి నాటకోత్సవాలు కాకినాడ నగర పౌరులు, కళాకారులు, గాయకులు, కళా సంస్థలు అందరూ కూడా విచ్చేసి నాటక ప్రదర్శనలు తిలకించి జయప్రదం చేస్తారని మీ అందరి ముందు కూడా నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ 2024 ఆర్ధ వార్షిక సమావేశము కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో గల వివేకానంద ఆడిటోరియంలో జరిగింది. సమావేశానికి ఉత్తరాంధ్ర భావ ప్రచార పరిషత్ అధ్యక్షులు పూజ్య స్వామి స్వసం వేద్యానందజీ మహారాజ్, చేలూరు మఠం ప్రతినిధి పూజ్య స్వామి అనుపమానందజీ మహారాజ్, భావ ప్రచార పరిషత్ ఉపాధ్యక్షులు పూజ్య స్వామి పరిజ్ఞాయానందజీ మహారాజ్ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ స్వాగతోపన్యాసం చేయగా కార్యదర్శి కె మహాలక్ష్మి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ కన్వీనర్ విశ్వనాథం, శ్రీరామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీశైలం, స్కూల్ కరెస్పాండెంట్
కేఎస్ఎన్ శర్మ, ట్రెజరర్ రామకృష్ణ, సహాయ కార్యదర్శి కె సతీష్, గవర్నింగ్ బాడీ సభ్యులు కేఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యాయులు, భక్తులు పాల్గొన్నారు. కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడం, కష్టజీవుల పక్షాన నిలబడడం శ్రీశ్రీ వల్లనే సాధ్యమయ్యిందని అద్దెపల్లి ప్రభు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో శ్రీశ్రీ 41వ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీని స్మరించుకుందాం అనే కార్యక్రమం నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ నేడు అనే అంశంపై అద్దెపల్లి ప్రభు మాట్లాడారు. సాధారణ ప్రజలు కూడా శ్రీశ్రీ కవితలు చదివి స్ఫూర్తి పొందుతారన్నారు. కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడంలో, కష్టజీవుల పక్షాన నిలబడడంలో శ్రీశ్రీకి మరొకరు సాటిలేరన్నారు. జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో జేవీవి జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు, ఆవాజ్ కన్వీనర్ ఇబ్రహీం తదితరులు శ్రీశ్రీ కవితలు చదివి వినిపించారు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలివేల వీరబాబు స్వాగతం పలికగా వి శ్రీరామరావు వందన సమర్పణ చేశారు. ప్రతి మనిషి చూడాలని, అలా చూడలేదని, చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీశ్రీ చెప్పాడు. అంతేకాదు తనకి ప్రపంచానికి సామరస్యం వరకు ఆయన నిరంతరం సాహిత్యంతో సమాజంతో పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆ కవిత్వానికి ఇంత గొప్పతనం. ఈవేళ ఏ కవి అయినా, ఏ రచయిత అయినా, ఏ సాహిత్య తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా శ్రీశ్రీని చదవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అందువల్ల తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పి ఒక నూతనత్వాన్ని తెలుగు కవిత్వానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ. శ్రీశ్రీని తప్పించి తెలుగు సాహిత్యాన్ని చూడలేము. శ్రీశ్రీ అని తెలుగు కవిత్వం జీవితంలో కూడా అన్ని ప్రయోగాలు చేశాడు. ఒక కవిత్వాన్ని ప్రజలందరూ చదువుకునేలాగా, ప్రజలందరూ రాయగలిగినటువంటి విధంగా కవిత్వాన్ని ప్రజాస్వామ్యం చేసినటువంటి ఒక గొప్ప కవి శ్రీశ్రీ. అలాగే శ్రీశ్రీని చూసి ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీలా రాయాలని చెప్పి మనకు ముందున్నటువంటి అనేక తరాలు అలా రాస్తూనే ఉన్నాయి. ఈవేళ ఎవరో శ్రీశ్రీలా రాయకపోయినా కానీ వాళ్ళ వెనకాతల శ్రీశ్రీ యొక్క స్ఫూర్తి వాళ్ళ వెనకాతలు ఉంటుంది. అలాగే మాండలిక కవిత్వానికి కానీ, ప్రాంతీయమైనటువంటి కవిత్వానికి కానీ వీటన్నిటికీ ద్వారాలు తెరిచినటువంటి కవిగా మనం శ్రీశ్రీని ఆ ఉత్తేజంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, యువజనం కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని బాగా ఆస్వాదించాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం విధానంలో పాలసీలో సెట్టిబల్జా సామాజిక వర్గానికి 20% రిజర్వేషన్ కల్పించాలని, కల్లుగీత కార్మికుడు చెట్టుపై నుండి పడి మరణిస్తే 20 లక్షల నష్టపరిహారం, శాశ్వత వైకల్యం కలిగితే 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబల్జా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజా కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబలిజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చొల్లంగి వేణుగోపాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూర్కుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ కాదా వెంకటరమణ విజయోత్సవ కేకుని కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీలో సెట్టిబలిజా సంఘాలకు షాపులు కేటాయింపులు 20% రిజర్వేషన్ కల్పించాలని, గీత కార్మికుడు చెట్టు మీద నుండి పడి మరణిస్తే 20 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నురుకుత్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పార్లమెంట్లో 2 బీసీలకు అవకాశం కల్పించారని, అదేవిధంగా అమలాపురం పార్లమెంటులో వాసంశెట్టి సుభాష్కు అవకాశం కల్పించి కార్మిక శాఖ మంత్రిగా ప్రకటించడం శుభపరిణామమని, ఈ కార్యక్రమంలో సెట్టిబల్జా సంక్షేమ సంఘం నాయకులు ఎల్లబోయిన చిన్న, చింతపల్లి చంద్రశేఖర్, గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, చింతాకుల భాస్కర్రావు, మటపర్తి రామకృష్ణమూర్తి, అంజిబాబు, పంపన మురళి పెద్ద సంఖ్యలో సెట్టిబల్జా సంఘాలు పాల్గొన్నారు. వృత్తి కోల్పోయాం. మేము చాలా నిరుద్యోగ స్థితిలో నిరుద్యోగం కొట్టుముట్లాడుతున్నాం. మా కులాలు
రాజకీయ రంగంలో మా వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఎటు కాకుండా అయిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ శాతం మాకు నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా డబ్బు అయితే ఖర్చు పెట్టగలిగారు, కానీ బీఫారాలు తెచ్చుకోలేకపోయారు. మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వినిపించుకునేది ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమిని మీరు మీ పార్టీలో అయితే నేను జనసేనలో అయితే ఒక్క సీటు కూడా మాకు కేటాయింపు జరగలేదు. కాబట్టి మాకు అవకాశం ఉన్న చోట మమ్మల్ని అకామిడేట్ చేయండి, మాకు చేయవతనివ్వండి. అదే రకంగా బీసీలకు ఇప్పటికీ మాకు నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రక్షణ చట్టం కోసం మీరు అంగీకరించారు. మీరు చెప్పినవి మేము కొత్తగా ఏం అడగట్లేదు. రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాము. అదే రకంగా మాకు ఇండస్ట్రీస్లో కూడా ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్లు ఏదైతే ఈరోజు మా కార్మిక శాఖ మంత్రిగా మా మిత్రులు సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి కంపెనీలో కూడా ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ కానీ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము కూడా చాలా మటుకు ఎంప్లాయ్మెంట్లో వెళ్తాము, మా బ్రతుకులు మారుతాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో మేము అదనంగా ఏం మాకొద్దు, మీరు ఏదైతే చెప్పారో ఆ రకంగా మాకు నిర్వహించాలని చెప్పి దాన్ని మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాము. ఖచ్చితంగా మేము లాయల్టీగా మీ పార్టీని ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఆ యొక్క దీన్ని మేము అంతా కూడా అంగీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయనకి పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కులాన్ని దృష్టిలో పెట్టుకుని, కులాన్ని ఎంకరేజ్ చేయాలని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా అలాగే వివిధ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో బీసీలకి 50 సంవత్సరాలు ఉంటే చాలు, అందరికీ కూడా పెన్షన్కి ఎలిజిబిలిటీ అని చెప్పడం. అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా రకరకాల రాయితీలు ఇవ్వడం చెప్పడం జరిగింది. సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా రేపు రాబోయే ఎక్సైజ్ సంబంధించి లిక్కర్ షాపుల వేలంపాటలో కులానికి సంబంధించి 10% నుంచి 20% వరకు ఓన్లీ సెట్టిబల్జీ కులానికి సంబంధించి సెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా 5 కులాలకు సంబంధించిన వారికే రిజర్వేషన్ చేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఆ రకంగా చెప్పినందుకు అది అమలు చేయాలని చెప్పి మేము సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే మీ యొక్క మాట వంపునయం ఖచ్చితంగా సుభాష్ గారు అందరితోని సఖ్యతగా ఉంటూ కులాన్ని మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తాం. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడ పర్లపేట మహాత్మా జ్యోతిరావు పులే కాలనీలో ఐఎఫ్టియు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జి రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలతో పాటు వారిలో భాగమైన కార్మిక, రైతు, కూలీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకిచ్చిన పలు హామీల్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్, నరసింహ, బాబీ, వరహాలరావు, నాయుడు, ప్రసాద్, బుజ్జి, వీరబాబు, శ్రీను, తలుపులు గణేష్, బంగారు సత్యనారాయణ, శ్రీపాదం సత్యబాబు, బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునర్జీవనానికి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కృషి చేస్తోందని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ అన్నారు. స్థానిక రామారావుపేటలోని ఎస్టీయు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యుదయ భావాలు కలిగిన రచయితల్లో చైతన్యం తీసుకువచ్చి సాంస్కృతిక పునర్జీవానికి కృషి చేసేందుకు అన్ని జిల్లాల్లో అరసం శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెరుకుపల్లి సింగారావు, తూర్పుగోదావరి జిల్లా అరసం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, మహాసభ కన్వీనర్ వేదుల శ్రీరామశర్మ, చింతపల్లి సుబ్బారావు, పచ్చమట్ల సుబ్బరాజు, గుండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం జిల్లా అంతా గ్రంథాలయాల అభివృద్ధి కృషి చేశారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా మహిళల గురించి ప్రత్యేక గ్రంథాలయాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో అంత వైభవంగా ఉండేది కాకినాడ.
మన తూర్పుగోదావరి జిల్లా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మన కార్యవర్గం ఏర్పాటైంది, అరసం కార్యవర్గం. అలాగే కోనసీమ జిల్లాలో కూడా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అరసం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 2 జిల్లాల్లో చాలా చైతన్యంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం కాకినాడ జిల్లా కూడా మనం ఏర్పాటు చేసుకొని మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని కలుపుకున్నట్టు ఉంటుంది. కాకినాడ జిల్లాకి రేపు ఉదయం మనకి పిఆర్ కళాశాలలో జరుగుతుంది మహాసభ. చాలా దీనివల్ల భవిష్యత్తులో అంటే శివప్రసాద్ గారు చెప్పినట్టు మనకి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ సాహిత్యం, అలాగే మనకి అభ్యుత భావాలు కలిగిన వాళ్ళని మనం తీసుకొని మనం సమాజ అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ శాఖలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడది మనం రేపు మహాసభ జరుగుతుంది. మున్షి ప్రేమ్చంద్ వారి ఆధ్వర్యంలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది. ఆ తరువాత 1943 ఫిబ్రవరిలో తెనాలిలో తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన ప్రథమ ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు జరిగినాయి. అంటే ఇప్పటికీ సరిగ్గా 80 ఏళ్ల కాలాన్ని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కూడా పూర్తి చేసుకుని ఇటీవలే తెనాలిలో 80వ మహాసభల్ని జరుపుకున్నది. సాధారణంగా 1943లో ఏర్పడినటువంటి అభ్యుదయ రచయితల సంఘం మధ్యలో కొంత స్తబ్దతకు గురైన తరువాత మళ్ళా పునరుజ్జీవాన్ని పొంది ఎందరో అభ్యుదయ రచయితలు ఆ సంఘంలో కొనసాగటం, అభ్యుదయ పత్రిక ప్రత్యేకంగా నిర్వహించబడటం, తరువాత ఎందరో ప్రముఖులైనటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పుల్పల వెంకటశివయ్య గారు, తుమ్మల వెంకటరామయ్య గారు, తరువాత పురిపండ అప్పలస్వామి గారు, ఈ ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రారంభించడం జరిగింది. తదుపరి కాకినాడ జిల్లా కూడా ఒక శాఖ ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రేపు సమావేశాన్ని ప్రథమ మహాసభని శిరీష రచయిత గారి ఆధ్వర్యంలో ఆయన తోడ్పాటుతో కన్వీనర్గా ఇక్కడ రేపు మహాసభల్ని జరుపుతున్నాం. ఈ మహాసభలకి స్థానికంగా ఉండే అనేక మంది రచయితలు, అభ్యుదయవాదులు అందరూ కూడా వచ్చేటటువంటి ఆహ్వానాన్ని మేము ఇవ్వటం జరిగింది. సాహిత్య సాంస్కృతిక రంగాలలో చొరబడినటువంటి కొనసాగుతున్నటువంటి పెడల ధోరణులకు వ్యతిరేకంగా అరసం ఉద్యమించాల్సిన అవసరం ఈనాడు గుర్తిరిగింది. అదేవిధంగా ప్రజాస్వామిక లౌకికవాద భావనలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలను గుర్తించి ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి ప్రజాశక్తులు, ప్రజాస్వామిక శక్తులు బలపడే విధంగా కృషి చేయడానికి అరసం వివిధ శాఖల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. అనేక పుస్తకాలను యువతరానికి అందుబాటులోకి తీసుకురావడానికి సుమారు 100 పుస్తకాలను అటు కథా స్రవంతి శీర్షిక మీద కథా సాహిత్యాన్ని, కవితా స్రవంతి శీర్షిక మీద కవిత్వాన్ని ప్రచురించి యువతరాన్ని ప్రత్యేకంగా ఉద్యమంలో భాగస్వామి చేయడానికి ప్రయత్నాలు గట్టిగా కొనసాగిస్తున్నాం. పరోపకారం సంతృప్తినిస్తుందనే నమ్మకంతో పలువురు స్వచ్ఛంద సేవను వారి జీవితంలో భాగంగా చేసుకుని సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. రమణయ్యపేట పారిశ్రామికవాడలో మీకోసం రత్నశ్రీ సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ సంఘజీవి అయిన మనిషి ఈ సమాజం తనకేమిచ్చిందని కాకుండా తను సమాజానికి ఏమి చేయగలనని ప్రశ్నించుకోవాలని అన్నారు. సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన కె లక్ష్మీదుర్గ అభినందనీయురాలని సూర్యారావు తెలిపారు. డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ
పరులకు సేవ చేయడం, సకల ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం గొప్ప వ్యక్తిత్వమని అన్నారు. సేవా సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మీదుర్గా మాట్లాడుతూ, చిరుద్యోగినైనా తాను సమాజ సేవలో సంతృప్తి పొందాలనే లక్ష్యంతో సేవా సంస్థను స్థాపించానని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. తొలి సేవా కార్యక్రమంగా వృద్ధులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, నాగేశ్వరరావు, రాజు, గణపతి తదితరులు పాల్గొన్నారు. పక్కవాళ్ళని హింసించకుండా మనం చాలా సహృదయంతో బతికినా కూడా అది సేవ కిందే వస్తుంది. సో ఇలా సేవ అనే మాటని మనం చెప్పుకోవడానికి చిన్నగా ఉన్నా సరే కానీ అర్థాలు వెతుక్కుంటే చాలా ఉంటాయి. చిరుద్యోగి అని చెప్పారు కదా, అంటే ఒక వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం అంతంత మాత్రం ఈ రోజుల్లో మీకు అందరికీ తెలియని విషయం కాదు అది. కానీ సేవ చేయాలని తప్పన హృదయంలో ఉంటేనే అది వస్తుంది. సో మీరందరూ ఆశీర్వదించండి. సేవ అనేది ఒక్కళ్ళు చేసి మనం పేరు తెచ్చుకోవడం కాదు. మనలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేసినప్పుడు అది మనలో ఉన్న సంతృప్తిని ఇంకా పెంచుతుంది. దేవి చెప్పారు నిన్న మేడం, నాకు మీరే ఇన్స్పిరేషన్ అండి ఇలాగా అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, ఈరోజు కార్యక్రమం ఏమో దానికి సరే ఒక్కదానికైనా మనం ఇన్స్పైర్ చేసాము అని అనుకున్నాను. వారి అమ్మగారి పేరు రత్నం గారు, రత్న అని పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ పిల్లల పేరులో శ్రీ ఉంటుంది. సో రత్నశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన కలిగినందుకు, సేవా స్ఫూర్తి కలిగినటువంటి మరి లక్ష్మీ గారిని దుర్గ గారిని అభినందిస్తూ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. మరి పేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. అవి చేసే కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి డాక్టర్ రమాదేవి గారికి, అడబాల రత్నప్రసాదరావు గారికి, గణపతిరావు గారికి, అలాగే రాజు గారికి, ఐశ్వర్య రాజు గారికి, నాగేశ్వరరావు గారికి చేసినటువంటి కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీరామ సహిత సత్యదేవ మందిరంలో దశపాపహర దశమిక ప్రసిద్ధంగా ఉంచిన జ్యేష్ఠ శుక్ల దశమి మరియు ఆదివారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో జరిగాయి. స్వామివార్లకు పంచామృతాభిషేకాలు, అలంకరణ కూడా చేశారు. ఈ రోజు దశమి వరకు కూడా ఈ 10 రోజులు అనేది ఏదైతే ఉంటుందో విశేషమైనటువంటి పర్వదినములు. అందులో ఈ రోజున 10వ రోజు అన్న దశమి. మనం ఏదైనా 10 జన్మల పాపాలు ఏమైనా ఉన్నా కూడా ఈ రోజున ఆ స్వామివారికి సేవ కానీ, జపము కానీ, పూజ కానీ ఏదైనా మనము చేస్తే ఆ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఉద్దేశంతో ఈ రోజున స్వామివారికి, సత్యనారాయణ స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి భక్తులందరి యొక్క గోత్రము, వారి యొక్క నామము, నక్షత్రములతో గోత్ర నామములతో స్వామివారికి పంచామృత అభిషేకము చేయడము జరిగినది. ఈ రోజున ఈ పంచామృత అభిషేకము చెయ్యగలరా అని ఒక సంకల్పం ఒకళ్ళు మాకు చెప్పారు. వాళ్ళు లక్ష్మణరావు గారని, హైదరాబాద్ వాస్తవ్యులు. ఈ రోజున స్వామివారి సేవలో వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు కూడా స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. నిత్యం యోగా సాధనం చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టీకరణ. పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.